మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. రాజుగారు అటుకులు పెట్టారు, పాలు పెట్టారు, కోవా పెట్టారు, బాగున్నాయి. ఇప్పుడు ఇంతకీ వీటన్నిటితో ఏం చేస్తున్నారు? అటుకులతో ఖీర్ చేస్తున్నారు. అటుకులతో ఖీర్. ఇది కూడా మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుందా? చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో రాజుగారు మీరైతే రెడీగా పెట్టుకున్నారు, మరి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవాలంటే రాసుకోవాలి కదా, సో ఒకసారి వాళ్ళకి చెప్పేస్తాను. ఓకే, మరి అటుకుల ఖీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. అటుకుల ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం జస్ట్ మినిట్ లో ఖీర్ చూసేద్దాం. రాజుగారు మేమైతే చాలా రెడీగా ఉన్నాము. ఓకే, సో మీరు కూడా రెడీగా ఉన్నారు. ఆఫ్ కోర్స్ స్టార్ట్ చేసేద్దామా. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, సో బేసిక్ గా పాయసం అంటేనే మనకి చక్కగా బోల్డని డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి హ్యాపీగా ముందు అవి ఏం చేసుకుని పెట్టేసుకో. కాజు, బాదం, కిస్మిస్. సో డ్రై ఫ్రూట్స్ ఇక్కడ వేగిపోయాయండి, తీసేసుకుందాం. ఓకే, సో దీంట్లోనే అటుకులు కొద్దిగా వేయించేస్తానండి. సో జనరల్ గా పాలు అటుకులు అనేవి అప్పట్లో చాలా మంచి బ్రేక్ఫాస్ట్. అంటే అప్పుడు చాలా మంది ఇట్లా అటుకులు పాలల్లో వేసుకొని తినేవాడు. కొంచెం షుగర్ అది వేసేసుకుంటే చాలా బాగుండేది. ఆ పాలల్లో నాని చాలా హెవీగా కూడా ఉండేది. కొంచెం ఒక బౌల్ ఇట్లా తింటే, అంటే ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ వచ్చాయి కానీ అది వరకు అయితే ఎక్కువ అటుకులు తినేవాళ్ళు కదా. సో ఇది బౌల్లోకి తీసేసుకున్నామండి. ఓకే, సో పాలు, కాచి చల్లార్చిన పాలండి. సో దీంట్లోనే సరిపడా పంచదార. ఓకే, సో ఇది కొంచెం మరగాల, మనకి కొద్దిగా మరిగితే మనకు అటుకులు, వేయించిన అటుకులు, తర్వాత కోవా ఉంది కదండి, అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే, ఇక్కడ చక్కగా పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది మనిషి చూస్తే నాజుగ్గా అందంగా ఉంటారు, కానీ చేతులు చూస్తే రఫ్గా మొరటుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారు ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటారు. వీరికి చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ఆలివ్ ఆయిల్ని తీసుకుని బాగా చేతులకి మర్దన చేసుకోవాలి. దాని తర్వాత నిమ్మకాయలు రసం పిండేసిన తర్వాత బాగా ఎండబెట్టి దీనికి కొద్దిగా పంచదార అద్ది చేతుల మీద ఒక 10 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుని గోరువెచ్చటి నీటితో కనుక వాష్ చేసుకున్నట్లయితే చేతులు కూడా అందంగా మృదువుగా తయారవుతాయి. నెక్స్ట్ రాజుగారు, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. ఓకే, పచ్చికోవా. సో కొంచెం అటుకులకి కాంబినేషన్ ఇది కూడా ఉంటే మనకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ బేసిక్ గా కోవా ఇదేమి మనకి అంటే ఉడకాలి ఇలాంటిది ఏమీ ఉండదు కదా, ఆల్రెడీ ప్రాసెస్ కాబట్టి జస్ట్ అందులో వేసుకుంటే మనకి ఆ థిక్నెస్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇలా ఫాస్ట్ గా కావాలనుకున్న వాటికి మనం ఇలా తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం తీసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్ గా అటుకులండి. ఓకే, సో ఇది మనం కొంచెం పలుచగా కావాలంటే పలుచగా, గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు కదా, మన చాయిస్. ఎందుకంటే ఎలాగో అటుకులు కొద్దిగా పాలని బాగా ఫాస్ట్ గా పీల్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వేడివేడిగా తీసేసుకుంటే మనకి కొంచెం పలుచగా ఉంటుంది. కాస్త చల్లారితే మళ్ళీ అది కొంచెం గట్టిగా పడుతుంది. సో అప్పుడు మళ్ళీ కావాలంటే కొంచెం వేడి పాలు యాడ్ చేసేసుకోవచ్చు, పంచదార ఒకటి చూసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. యా, ఓకే. ఆల్రెడీ మనం వేయించాం కూడా, ఎక్కువగా మరగాల్సిన అక్కర్లేదు. సో ఫైనల్ గా మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. సో రెడీ. నైస్. సో మొత్తం అన్ని వైట్ ఇంగ్రీడియంట్సే కదా, ఆ డ్రై ఫ్రూట్స్ బాగా కనబడుతున్నాయి. ఫైనల్ గా కొద్దిగా పైనుండి ఈ అటుకులు కూడా కొంచెం పైనుండి వేస్తున్నాను. సో వెంటనే తీసుకుంటే కొంచెం క్రంచీగా. యా, ఓకే. సో మరి
చక్కగా రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. ఓకే, ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? బ్రింజాల్తో స్వాన్ చేస్తానండి. స్వాన్, ఓ సో బ్లాక్ స్వాన్. బ్లాక్ స్వాన్, నైస్. సో దీన్ని కొంచెం బేస్ కట్ చేస్తానండి. ఓకే, సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇలా. ఓకే, సో రెండు వైపుల నుంచి. సో సమ్మర్ కదా, మనకు వంకాయ కొంచెం మెత్తబడిపోయింది. ఎస్, ఇప్పుడు వంకాయ కూడా వాటర్ లో వేస్తే కొద్దిగా ఇదవుతుంది కదా, అప్పుడు మనము కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో తయారు చేసిన తర్వాత కూడా మనం వాటర్ లో వేసేసుకోవచ్చు. సో టైల్ వచ్చేసి, సో ఎక్కడైతే బేస్ కట్ చేసాం కదండి, సో దాన్ని మనం టైల్ లో వాడుతున్నాం. ఇటువైపు చిన్న ఘాటు పెట్టేసి ఇక్కడ దీంట్లో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో వింగ్స్ కూడా కొంచెం ఓపెన్ గా కనపడడానికి బ్యాక్ సైడ్ లో కొంచెం మనం ఒక టూత్ పిక్ కొంచెం స్లాంట్ గా పెట్టేసేస్తే అది అక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకే, హెడ్ వచ్చేసి చిన్న లాంగ్ బ్రింజాల్ వాడుతున్నాను. కొంచెం బెండ్ ఉన్నదైతే న్యాచురల్ గా ఉంటుంది. సో డ్రై స్కిన్ తీసేసి ఓకే క్యారెట్ పెడుతున్నాను బిగ్. సో దీన్ని కూడా టూత్ పిక్ తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో దీన్ని ఇక్కడ మనం ఓకే రెడీ అండి. నైస్. రెడీ అండి. ఓకే అండి, మరి ఫాస్ట్ గా ఖీర్ రెడీ. టేస్ట్ చూసే ముందు అటుకుల ఖీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అటుకుల ఖీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో అటుకులు వేసి వేయించాలి. దీనిలో పాలు, పంచదార వేసి మరగనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, పచ్చికోవా, వేయించిన అటుకులు వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే అటుకుల ఖీర్ రెడీ. వేడివేడిగా అటుకుల ఖీర్ రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. రాజుగారు, టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. బాగా వేడిగా ఉంది. ఇప్పుడే దింపుకున్నాం కదా, కానీ ఆ పైన వేసిన అటుకులు క్రంచీ క్రంచీగా బాగా తగులుతున్నాయి. యూజువల్ గా మనకి ఎప్పుడు పాయసం అంటే అన్ని సాఫ్ట్ సాఫ్ట్ గానే, ఏది వేసినా దాంట్లో కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. ఇది బాగుంది, వెరైటీగా. అంటే కొంచెం చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి కొంచెం క్రంచీగా ఉంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అంటే మనం మిగతా కొంచెం పైన కొంచెం వేసి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. కానీ టేస్టీగా ఉంది. అంటే కోవా ఉంది, కొంచెం నెయ్యి కూడా కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం కదా. అవును, యూజువల్ గా మనము అటుకులు పాలు తిన్నా అది ఆ టేస్ట్ వేరే. ఇదేంటంటే ఇలా వేడివేడిగా ఆ నెయ్యి కాంబినేషన్, డ్రై ఫ్రూట్స్, కోవా, వీటన్నిటితో చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, జస్ట్ మినిట్ లో సూపర్ ఖీర్ రెడీ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ వేసవి కాలంలో నెయ్యి చాలా త్వరగా పాడైపోతూ ఉంటుంది. అంటే దానిలో ఉన్న సువాసన తగ్గిపోతూ ఉంటుంది, ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కనుక వేసి ఉంచితే సువాసన అలాగే ఉంటుంది. హ్యాపీగా వేడన్నంలో వేసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. అటుకుల ఖీర్లోని పోషక విలువలు ఏంటి? సో అటుకుల ఖీర్లో మనకేంటంటే అటుకులు, పాలు, తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్, కోవా అండ్ షుగర్. ఈ ఖీర్లో కూడా మనం బెల్లంతో చేసుకుంటే నో ప్రాసెసింగ్, ఇంకా మనకు క్యాలరీ కూడా ఇంకా భయపడక్కర్లేదనమాట. అంటే ఆ క్యాలరీ కూడా అంటే గుడ్ క్యాలరీ ఉంటుంది, బ్యాడ్ క్యాలరీ ఉంటుంది. షుగర్లో ఉన్నవి చాలా మటుకు కొంచెం నెగిటివ్ క్యాలరీ, బెల్లంలో ఉన్నవి మంచి క్యాలరీ. కాబట్టి అలా ట్రై చేసుకోవచ్చు.
నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో మష్రూమ్ కుర్మా, మష్రూమ్స్, ఎండు కొబ్బరి పేస్ట్, వేరుశనగ పలుకుల పేస్ట్, గరం మసాలా ముఖ్యంగా కావాలి. జస్ట్ మినిట్ లో సాగు వడ, సగ్గు బియ్యం, శనగపిండి, బియ్యపిండి, డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. ఇక మీ చేతి వంటల్లో చక్కెర పొంగలి, బియ్యం, పెసరపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, పంచదార సిద్ధం చేసుకోవాలి. దొండకాయ ఉల్లికారం, దొండకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.